హలో హలో ఫ్రెండ్స్, చూసారా మావయ్య ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు? మావయ్య ఏమైంది మావయ్య? ఇప్పుడన్నా చెప్పు మావయ్య మన సబ్స్క్రైబర్స్ కి. అరే షించాన్ ఏమోరా తెలీదురా, తోరైతే అర్జెంట్ గా రమ్మని చెప్పాడు. ఎందుకు మావయ్య? తెలీదురా షించాన్, ఏదో అర్జెంట్ మిషన్ ఉందంట, వాళ్ళు ఎవరు చేయలేదంట, మనమే చేయాలంట. ఏంటి మావయ్య అంత అర్జెంట్? ఏం మిషన్ మావయ్య? ఏమోరా షించాన్, తోరే రమ్మన్నాడు. ఎందుకు మావయ్య తోరు రమ్మన్నాడు ఇప్పుడు? ఏమోరా తెలీదు, ఏదో అర్జెంట్ మిషన్ అయి ఉంటుందిరా, అందుకని రమ్మంటాడు. మావయ్య ఓల్ చేయలేని మిషనా? ఏమోరా నాకేం తెలుసు. అరే షించాన్ వెళ్ళి అడగదాం పదా. సరే పద మావయ్య. అయితే ఎక్కడ మావయ్య వాళ్ళు? అరే షించాన్ స్విమ్మింగ్ పూల్ కాడు ఉన్నారంట్రా. సరే పద మావయ్య అయితే. అలాగే షించాన్ పద. అరే షించాన్ వద్దరా, ఇక్కడే ఉన్నారు ఐరన్ మ్యాన్ తోరు. మావయ్య వస్తున్నా. చెప్పు ఐరన్ మ్యాన్, ఏం ఇంత అర్జెంట్ గా పిలిచావు? అరే ఫ్రాంక్లిన్, తోర్ చెప్తాడు. చెప్పు తోర్, ఏమైంది? ఓ ఫ్రాంక్లిన్, నా సుత్తు అయితే ఉంది కదా. తోర్ నీ సుత్తు ఉంది కదా, అయితే ఆ సుత్తు అయితే ఎవరు దొంగలించుకోపోయారు. ఏంటి నీ సుత్తు దొంగలించుకోపోయారా? అవును ఫ్రాంక్లిన్, నా సుత్తే దొంగలించుకోపోయారు. ఆ సుత్తు అయితే నువ్వే తీసుకురావాలి. ఏంటి నీ సుత్తి తీసుకురావాలా? అవును ఫ్రాంక్లిన్, అదే చెప్పాను. తోర్ నువ్వే తీసుకురావచ్చు కదా. లేదు లేదు ఫ్రాంక్లిన్, నాకైతే పనుంది, నువ్వైతే వెళ్ళి నా సుత్తునైతే తీసుకురా. ఏంటి నీకు పనుందా? ఒకసారి చేయి చాపు, అదే వస్తుంది. లేదు ఫ్రాంక్లిన్, అదేదో కేజ్లో దాచిపెట్టారు, ఆ కేజ్లో నుంచి అదైతే రాలేదు. నాకు ఇప్పుడైతే అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. అలాగా, సరే ఐరన్ మ్యాన్ పంపించచ్చు కదా. లేదు లేదు, ఐరన్ మ్యాన్ కూడా తీసుకెళ్తున్నాను. అక్కడ ఏలియన్స్ అయితే దాడి చేస్తున్నాయి, మేమైతే వెళ్ళి వాటిని అయితే అడ్డుకోవాలి. నువ్వైతే వెళ్ళి వెంటనే నా సుత్తి అయితే తీసుకురా. ఏంటి నీ సుత్తి ఎక్కడుంది అయితే ఇప్పుడు? నా సుత్తి అయితే వేరే వాళ్ళు దొంగలించుకొని వెళ్ళారు. ఏంటి తోర్ నీ సుత్తినే దొంగలించుకొని వెళ్ళారా? అవును ఫ్రాంక్లిన్, నా సుత్తినే దొంగలించుకొని వెళ్ళారు. వాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఎవరు వాళ్ళు చెప్పు త్వరగా. వాళ్ళైతే సైంటిస్టులు. ఏంటి సైంటిస్టులే నీ సుత్తిని దొంగలించుకొని వెళ్ళారా? అవును ఫ్రాంక్లిన్, సైంటిస్టులే నా సుత్తిని అయితే దొంగలించుకొని వెళ్ళారు. వాళ్ళు ఏదో కొత్త సూట్ తయారు చేయాలంట నా సుత్తి ద్వారా. ఆ సూట్ తయారు చేశారంటే నాకన్నా బలవంతులు అవుతారు. నువ్వైతే వెళ్ళి వెంటనే నా సుత్తిని అయితే తీసుకురా, సరేనా? సరే తోర్. ఫ్రాంక్లిన్ చెప్పు ఐరన్ మ్యాన్. ఫ్రాంక్లిన్, ఆ ల్యాబ్ అయితే నేను హైజాక్ చేశాను. నువ్వు వెళ్ళి నీ ఫింగర్ ప్రింట్ పెట్టగానే ల్యాబ్ డోర్లు అయితే ఓపెన్ అవుతాయి. సరే ఐరన్ మ్యాన్, మేమైతే వెళ్తున్నాం ఇంకా. సరే ఫ్రాంక్లిన్, జాగ్రత్త. ఫ్రాంక్లిన్ మర్చిపోయాను, ఆ సుత్తిని తీసుకోగానే నీకైతే పవర్లు అయితే వస్తాయి. ఆ పవర్లు జాగ్రత్తగా యూజ్ చేయి. ఏంటి నాకు పవర్లు వస్తాయా? అవును ఫ్రాంక్లిన్, నీకే వస్తాయి, జాగ్రత్త. అలాగే తోర్, రారక్షించాను పోదాం. మావయ్య వస్తున్నా. ఏంటి మావయ్య తోరు సుత్తినే దొంగలిచ్చేశారు? మామయ్య ఏంటి మామయ్య, ఏలియన్స్ ఏంటి సుత్తి ఎందుకు దొంగలిచ్చారు మామయ్య? అరే షించాన్, తోర్ చెప్పాడు కదా, వాళ్ళైతే ఇంకో సుత్తినైతే తయారు చేయబోతున్నారు. ఆ సుత్తికి కావాల్సిన ఎనర్జీ అయితే మన తోర్ సుత్తిలో ఉంది, అందుకని అయితే ఆ సుత్తినైతే తీసుకెళ్లారు. మనమైతే ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ 2 సుత్తులను అయితే తీసుకొచ్చేయాలి. మావయ్య ఏంటి మావయ్య 2 సుత్తులు నువ్వు లేపగలుగుతావా? అరే షించాన్, తోర్ సుత్తిని అయితే లేపలేను, కానీ వాళ్ళు తయారు చేసిన సుత్తిని అయితే లేపగలుగుతాను. మావయ్య అలా లేపితే పవర్స్ వస్తాయి కదా నీకు? అవును షించాన్, పవర్లు అయితే వస్తాయి. మామయ్య అలా అయితే టెస్ట్ చేద్దాం మామయ్య ఆ పవర్లు. అలాగే రషించాన్, టెస్ట్ చేద్దాం. దానికి ముందు మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్, మామయ్య అయితే తోర్ ఇంకో సుత్తినైతే మామయ్య అయితే తోర్ పవర్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాడు. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారులే, కానీ మనమైతే ఇప్పుడు అర్జెంట్ గా అయితే ఆ ఏలియన్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళాలి. మామయ్య ఇప్పుడు ఆ ఏలియన్స్ ఎక్కడున్నాయి మామయ్య? అరే షించాన్, ఆ ఏలియన్స్ అయితే వచ్చి ఒక ఐలాండ్ లో అయితే ఉన్నాయి. ఏంటి మామయ్య ఈ ఐలాండా? అవునరా షించాన్, ఐలాండ్ లో ఉన్నాయి. ఐలాండ్ వచ్చి దెయ్యాల ఐలాండ్ అంటారు. ఏంటి మామయ్య దెయ్యాల ఐలాండా? అవునరా షించాన్, దెయ్యాల ఐలాండే. ఆ దెయ్యాల ఐలాండ్ కి అయితే వెళ్తున్నాం మనం. మామయ్య అలా అయితే దెయ్యాలు ఉండవా? లేదురా షించాన్, దెయ్యాలు అయితే లేవు, ఎందుకంటే ఇది పొద్దున కదా, పొద్దున అయితే దెయ్యాలు ఉండవు. కానీ అక్కడ మనుషులు కూడా రారని తెలుసుకొని అవైతే అక్కడ పెట్టే మీటప్. మామయ్య అట్లయితే చాలా ప్రమాదం అయితే ఆ ఏలియన్స్. అవునరా షించాన్, చాలా డేంజరే నాకు తెలిసే ఏలియన్స్. అవైతే కనీసం ఒక 5 ఏమో ఉంటాయిరా, చాలా బలవంతులు అవి. ఏంటి మామయ్య 5? అవునరా షించాన్ 5. అవైతే చంపేసి మనమైతే ఆ తోర్ సుత్తును అయితే తీసుకొచ్చేయాలి. మామయ్య చాలా ప్రమాదం కదా అది. అవునరా షించాన్, చాలా ప్రమాదమే, కానీ ఏం చేయలేం కదా. తోర్ అయితే మనకు మిషన్ ఇచ్చాడు, ఆ మిషన్ అయితే చేయాలి మనం. మామయ్య అలా అయితే ఫస్ట్ మనం వాళ్ళు తయారు చేసిన సుత్తిని అయితే తీసుకొని వాళ్ళు చేసిన సుత్తితోనే వాళ్ళందరినీ చంపేద్దాం మామయ్య. అవునరా షించాన్, ఏదో ప్లాన్ బాగుందిరా, అలాగే చేద్దాం. వాళ్ళ సుత్తితో వాళ్ళనే చంపేద్దాం, ఆ తర్వాత తోర్ సుత్తిని అయితే తీసుకొద్దాం. అలాగే మామయ్య నేను చెప్పిన ప్లాన్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వదు మామయ్య. అవునరా షించాన్, అది నిజమే. మామయ్య ఏంది మామయ్య తీసుకెళ్తూనే ఉన్నావు ఐలాండ్ అని చెప్పి? అరే షించాన్, మనమైతే ఇప్పుడు ఊరు చివరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక బోట్ అయితే ఉంది, ఆ బోట్ వేసుకుని వెళ్ళి మనం దెయ్యాల ఐలాండ్కి అయితే వెళ్ళాలి. ఏంటి మామయ్య బోట్లో వెళ్ళాలి మనం ఇప్పుడు? అవునరా షించాన్, ఇద్దరు షించాన్, మనమైతే ఊరు చివరికి అయితే వచ్చేసాము. మామయ్య అద్దో అక్కడే ఉంది బోటు. అవునరా షించాన్, ఇదే ఆ జెట్స్కి అయితే.
మామయ్య ఈ చిన్న బోట్లో మనం ఐలాండ్కి వెళ్ళాలా? అవును రచించాను, ఈ చిన్న బోట్లోనే మనం ఐలాండ్కి వెళ్ళాలి. సరే ఎక్కువ త్వరగా. మామయ్య వస్తున్నా. మామయ్య ఇప్పుడు ఆ ఐలాండ్ ఎంత దూరం మామయ్య? అరే షించాన్, ఐలాండ్ అయితే చాలా దూరం. చెప్పాను కదా, దెయ్యాల ఐలాండ్ అంటారు దాన్ని. మామయ్య ఏంటి మామయ్య? అదే కదరా షించాన్. మామయ్య దెయ్యాల ఐలాండ్ అని చెప్పి ఊరికి చాలా దూరం తీసుకొచ్చాం మామయ్య. ఎక్కడ మామయ్య అది? అరే షించాన్, నాకేం తెలుసురా, వెళ్తానే ఉన్నాను. ఆ ఐలాండ్ అయితే కనపడలేదు. తోర్ చెప్పిన ఐలాండ్ అయితే ఇదే. ఊరే మామయ్య ఏంటి మామయ్య నువ్వు? అరే తోర్ చెప్పిన లొకేషన్ అయితే ఇదే. మామయ్య అద్దు అదేనా? అవునరా షించాన్, అదే అనుకుంటా ఐలాండ్. మామయ్య ఏంటి మామయ్య ఆ పైన ఉన్నది? అరే షించాన్, తోర్ అయితే చెప్పాడు అది పైనే ఉంటుందని. అంతే కదా, తోర్ అయితే మనకి ఒక జెట్ ప్యాక్ అయితే ఇచ్చాడు. ఏంటి మామయ్య ఒకటేనా? అవునరా షించాన్, ఒకటే. మామయ్య అయితే నేను? అరే షించాన్, నేనున్నా కదా, నేను నిన్ను తీసుకెళ్తాను. సరేలే మామయ్య, కానీ నాకు ఉంటే నేను ఎగురుకుంటూ వచ్చాను కదా మామయ్య. అదంతా కాదురా షించాన్, మనమైతే ఇప్పుడు తోర్ సుత్తునైతే తీసుకురావాలి. అవును కదా మామయ్య, అది నిజమే. సరే. అరే షించాన్, చూసావా, జాగ్రత్తగా అయితే ల్యాండ్ చేశాను. అవును మామయ్య, పర్లే బాగానే లాంచ్ చేసావు. నాకు కానీ జెట్ ప్యాక్ ఉంటే నేను డైరెక్ట్ వాళ్ళ ముందర అయితే దింపుంటా. అరే షించాన్, అంతే కదా, నీకైతే జెట్ ప్యాక్ లేదు, తోరు నాకే ఇచ్చాడు. మామయ్య నేనంటే భయం మామయ్య మీకు. అవును రా షించాన్, నువ్వు అంటే భయమే. సరే రా. అరే షించాన్ దా, వాళ్ళైతే ఎక్కడున్నారు చూసుకొని మనమైతే ఇప్పుడు ఆ తోర్ సుత్తునైతే తీసుకెళ్ళిపోదాం. మామయ్య వస్తున్నా. ఎక్కడ ఉన్నారా షించాన్ వీళ్ళు? అరే షించాన్, ఇద్దరా ఇక్కడే ఉన్నాడు. మామయ్య ఏంటి ఒకడే ఉన్నాడా? ఈ నొక్కని చూసావంటే నువ్వు చాలా బిత్రపోతావు. అంత భయంకరంగా ఉన్నాడు వీడు. చూసావా ఎంత హైట్ ఉన్నాడో? మామయ్య వస్తున్నా ఉండు. మామయ్య అవును మామయ్య, నీకన్నా హైట్ ఉన్నాడు వాడు. అవును రా షించాన్, వాడి చేతిలో కూడా ఏదో కవచాలు పెట్టుకో ఉన్నాడు. అరే షించాన్, ఇప్పుడు మిగతా నలుగురు ఎక్కడున్నారో చూడాలరా. మామయ్య అద్దు వాళ్ళే. సరేరా షించాన్, వాళ్ళైతే అటు తిరుగున్నారు. ఫస్ట్ వీడినైతే లేపేద్దాం. మామయ్య ఎలా మామయ్య అది? అరే షించాన్, ఏమోరా తెలీదు. వీడికి ఒక మెడ మీద ఒక షాట్ తగిలిద్దాం రా, వాడైతే కింద పడుకునేస్తాడు. సరే కొట్టు మామయ్య అయితే. అలాగే రా షించాన్, కొట్టేస్తున్నాను. ఇద్దరు తీసుకురా. అమ్మయ్య మామయ్య వీడినైతే పండబెట్టు. ఎలా మామయ్య అది? మామూలుగా ఉండరా షించాన్, లోపలికి వచ్చి త్వరగా. మామయ్య వస్తున్నా. ఇద్దరు షించాన్, తోర్ సుత్తులు 2 ఏడే ఉన్నాయి. మామయ్య ఈ రెండిట్లో తోర్ సుత్తి ఏది మామయ్య? అరే షించాన్, పక్కన మెరుస్తుంది కదా, అదే తోర్ సుత్త ఉంటుంది. సరే ఎత్తి చూడు మామయ్య, ఏదైతే నువ్వు లేపగలుగుతావో అది డూప్లికేట్. అలాగే రా షించాన్, ఎత్తుతున్నాను. అమ్మయ్య షించాన్, నేనైతే ఈ తోర్ సుత్త అయితే తీసేసుకున్నాను. అరే షించాన్, చూసావా, నేనైతే అచ్చం తోర్లాగా మారిపోయాను. అవును మామయ్య, నువ్వు అచ్చం తోర్లాగా మారిపోయావు. చూసావా, వాళ్ళ సుత్తి కూడా లేపేసావు. అవునరా షించాన్. సరే వీళ్ళనైతే లేపేద్దాం, వాళ్ళు తిరిగే ముందే. అలాగే మామయ్య లేపే. మామయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు, తప్పించుకో. ఒరే షించాన్, చూసావా, వాళ్ళకంటే స్పీడ్ వెళ్తున్నాను. అవును మామయ్య, వాళ్ళకంటే స్పీడ్ వెళ్తున్నావు. మామయ్య అంత స్పీడ్ వెళ్ళలేవు కానీ. మామయ్య ఇంక కొట్టోళ్ళని. అలాగే రా షించాన్, కొడుతున్నాను. ఉరి ఇద్దరు షించాన్, కొడుతున్నాను వీళ్ళని. ఉరే మామయ్య ఏంటి మామయ్య, తోర్ సుత్తి కొట్టంగానే ఇద్దరు వెళ్ళిపోయారు. అదే కదరా షించాన్. మామయ్య కొట్టు వాళ్ళు కూడా. ఉరే షించాన్, చూసావా. మామయ్య తోరులా లేకపోయినా కానీ పర్లే మామయ్య, బానే ఉంది. అవునరా షించాన్, పర్లే బానే ఉంది. చూసావా ఎంత స్పీడ్ వెళ్తున్నారో. ఒరే మామయ్య, ఏంటి మామయ్య అంత హైట్ ఎరిగావు? అదే కదరా షించాన్. సరే పద మామయ్య ఇంకెళ్దాము. అలాగే రా షించాన్, నేను అట్టే ఇంత స్పీడ్ వెళ్తున్నా కదా, నేనైతే అట్టే పట్టుకొని వెళ్ళిపోతాను. సరే కానీ మామయ్య బోట్లో వెళ్ళే కన్నా దీంట్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. అలాగే రా షించాన్, నేను ఈజీగా తీసుకెళ్తా ఉండు. అలాగే రా షించాన్, గట్టిగా పట్టుకున్నావు కదా. మామయ్య పద అయితే ఇంకా. అలాగే రా షించాన్, పోతున్నాను. మామయ్య చూసావా వాళ్ళని ఎలా పడగొట్టేసావు? అవునరా షించాన్, మామూలుగా కాదు. మామయ్య మర్చిపోయావు, తోరు సుత్తి మర్చిపోయావు మామయ్య. అవును కదరా షించాన్, అది మర్చిపోయాం, పద వెళ్ళి తీసుకుందాం. మామయ్య ఎలాగ మామయ్య 2 సుత్తిని తీసేసుకున్నావు? అరే షించాన్, మొత్తం వాళ్ళు డూప్లికేట్ సుత్తి వల్లేరా. ఆ సుత్తి వల్లే నేనైతే 2 సుత్తులు మోయగలుగుతున్నాను. సరే పద మామయ్య ఇంకా. అలాగే రా షించాన్, పోతున్నా ఉండు. మామయ్య ఇక్కడ ఎగిరితే డైరెక్ట్ అక్కడ పడాలి మామయ్య. అలాగే రా షించాన్. అరే షించాన్, చూసావా, అక్కడ ఎగిరితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చాము. అవును మామయ్య, అంత స్పీడ్ వెళ్తుంది మామయ్య, ఇది తోరు పవర్. అవునరా షించాన్, అసలైన తోర్ పవర్ లేకపోయినా కానీ పర్లా బానే ఉంది. అవును మామయ్య పర్లేదు, నిజంగానే బానే ఉంది. సరే రా, ఒకసారి ఈ ఎయిర్ప్లేన్ పేల్చొద్దామా? మామయ్య కానీ. మామయ్య చూసుకో మామయ్య, నువ్వు పేలడం వల్ల నేను పడిపోయాను. అరే షించాన్, సరే నువ్వు అక్కడే ఉండు, నేనైతే వీళ్ళు ఒకసారి టెస్ట్ చేసి వస్తా. సరే మామయ్య. అరే షించాన్, బల్లో ఉన్నాయిరా పవర్లు. అవును మామయ్య బానే ఉన్నాయి. సరే పద ఇంకెళ్దాము. అలాగే రా షించాన్, పద వెళ్దాము. ఈ సుత్తి అయితే తోర్కిచ్చేసి మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్దాము. సరే మామయ్య. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయితే మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. ఈ తోర్ పవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. టాటా, బాయ్ బాయ్.